ఒక చిన్న మాట జ్ఞాపం చేసేసి మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యం చదవండి ఒకసారి. అందరు బైబిల్ తెరవాలి. ఇదిగో ఒకడు యేసయ్య యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసయ్య, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? చాలు మా, థ్యాంక్ యూ. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ రాత్రి మీ దాసులను పెట్టుకొని మీరు చేసిన ప్రతి కార్యాన్ని, మీ త్యాగాన్ని, మీ ప్రేమని వర్ణించినారు అయ్యా. మరి చక్కని పాటని విడుదల చేసుకుంటూ ప్రభు సహాయం చేస్తున్నారు. ఒక్క మాటని జ్ఞాపం చేయుటకు దైవజనులు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను. మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు మీ కృపలో బంధించి పరలోకపు మాటలు నా నోటికి అందించమని, మీరు మాట్లాడుతుండగానే ప్రజల్లో మీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి. చాలా సంతోషం. దేవుని బిడ్డరా, ఇక్కడ అందరు నాకే చూస్తూ దయచేసి వాక్యం వినండి. ఎవరు కూడా అటు తిరగొద్దు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాటలు తక్కువ సమయంలో నేను ముగిస్తాను. చాలా ధనవంతుడు, చాలా గొప్పవాడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించి ప్రభు కాడ ఒక మాట అడుగుతున్నాడు. ఏంటి ఏంటంటే, నన్ను తిరగకూడదురా, కూర్చోండి తల్లి, తల్లి కూర్చోండి నాన్న, ఎవరు తిరగకూడదు దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ఎవరు తిరగకూడదు. పెందడు మనం ముగించుకుని వెళ్ళిపోతాం అంతే. వచ్చేసి అడుగుతున్నాడు మోకరించి, బోధకుడా, నేను నిత్యరాజ్యంలో ఉండాలనుకుంటున్నాను. నిత్యరాజ్యంలో ఉండాలంటే ఏ మంచి పని చేయాలి? దేవుని బిడ్డరా, దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేస్తే తెలుసండి? దేవుడు మనిషిని కలుగు చేసినప్పుడు వాడు మంచిగా ఉన్నాడు, ప్రయోజకుడిగా ఉన్నాడు, ఉపయోగపడేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం ఏ పొందించిందంటే, ఏ మంచి కార్యం చేయాలి? ఎక్కువ వాళ్ళు చెప్పాలి. ఏ మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యంలో ఉంటాం? ఏ మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యంలో ఉంటామండి? క్రిస్మస్ పండగకి చీరలు కొని పెడితే, చీరలు కొన్ని 100 రూపాయల చీరలు కొన్ని పంచితే పరలోక రాజ్యంలో ఉంటామా? కోటీశ్వరులైన వాళ్ళకి ఏ పూట ఆ పూట పని చేసుకుని అక్కడ పోయి 4 రోజులు పని చేసుకొని 30,000 రూపాయలు సంపాదించుకొని 30 దుప్పట్లు, పలసటి దుప్పట్లు కొన్ని పంచితే పరలోక రాజ్యంలో ఉంటామా? ఏ మంచి కార్యం చేయాలి? దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డ, నా దేవుడు ఏది చేసినా ఘనంగా చేస్తాడు. ఒక పెళ్లికి పిలువబడ్డాడు యేసుప్రభు వారు. ఆ పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయింది. అయితే ఆ కుటుంబం అంతా కలవరపడిపోతా ఉంది. ఆ సమయంలో యేసుప్రభు యొక్క తల్లి వచ్చేసి, నాయనా, వాళ్ళు కలవరపడిపోతున్నారు, వాళ్ళ పరిస్థితిని చూడు అని చెప్పినప్పుడు, నాతో నీకెందుకమ్మా అని చెప్పి అన్నాడు. అక్కడున్న పని వాళ్ళని పిలిచేసి అక్కడ 6 రాతి పాలను తీసుకొచ్చి ముందు పెట్టమన్నారు. ఆ 6 రాతి పాలు నిండా నీళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఆ నీళ్లు నింపుతూ ఉండగానే, చెప్పాలి, నీళ్లు నింపుతూ ఉండగానే అవి ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆ విందు చీఫ్ గెస్ట్, ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ద్రాక్షరసం ఇస్తే ఆ ప్రధాని అంటాడు, అబ్బాయి పెళ్లి కొడుకో ఇట్రా. ఏం సార్ ఏమో తప్పు జరిగిందా? లేదురా, అందరూ, మేము చాలా పెళ్ళికి వెళ్ళాను, చాలా గెస్ట్గా వెళ్ళాను, కానీ అందరేమో మంచిది పోస్తారు ఫస్ట్, తర్వాత ఏమో జబ్బుది పోస్తారు. నువ్వేంట్రా, ఫస్ట్ మంచిది పోసావు, సెకండ్ టైం దాన్ని మించింది పోసావు. ఫస్ట్ మంచిది పోసావు, సెకండ్ టైం దాన్ని మించింది పోసావు. ఇప్పుడు దాకా మంచి రసం ఉంచుకున్నావు నువ్వు. నీ గురించి అందరూ భేదోళ్ళు అంటున్నారు. నా దేవుడు ఏది చేసినా
ఫస్ట్ క్వాలిటీలో చేస్తాడు. చెప్పాలి. మన యేసయ్య ఏది చెప్పిన ఫస్ట్ క్వాలిటీయే, చీప్ క్వాలిటీ కాదు. మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే చాలా భక్తి పరులమైన మన పనులు భక్తిహీనంగా ఉంటాయి. ఒక మాట చెప్తా. ఉదాహరణకి ఒక ఆమె వచ్చింది, పాప ముసలామి. మార్కెట్కి వెళ్తే ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె చూస్తుంటే భక్తి పరులా కనిపిస్తుంది. ఈ కేజీ ఎంత అని అడిగింది. ఆమె చెప్పింది, అమ్మ కేజీ వంకాయలు పక్క రేటుగా ఉన్నాయి, 90 రూపాయలు కేజీ అంది. ఏందమ్మా అన్ని పుచ్చిపోయినాయిగా, ఎందుకు అంత రేటు? ఏమంటుందమ్మా, అన్ని పుచ్చిపోయినాయిగా ఎందుకు అంత రేటు అంటుంది. పుచ్చిపోయినాయిగా ఆ వంకాయలు అక్కడ పడేసేసి పక్కల కొట్లు కొనుక్కో మంచి వంకాయలు. విషయం అది కాదు. విషయం ఏంటంటే ఆమె రేటు తగ్గియాలి. ఆ రేటు తగ్గించడం కోసం మంచి వంకాయలకి పుచ్చు వంకాయలని పేరు పెడుతుంది. మంచి వంకాయలకి పుచ్చు వంకాయలని పేరు పెడుతుంది. అమ్మ అట కాదు, కానీ ఒక 10 రూపాయలు తగ్గి అడగటం వేరే. ఎవరిని అడుగుతామాట? పాపం ఎక్కడో కూరగాయలు మోసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళని అడుగుతావు. ఏమడుగుతా? సెంట్రల్లో ఏమో 20 రూపాయలు పావు కేజీ టమాటాలు, ఇక్కడికి పాపలు మోసుకొని వచ్చి అదే రేటుకి నీకు అమ్ముతుంటే ఎందుకమ్మా 10 రూపాయలకి ఇవా? వాళ్ళ కాడ మనం బేరం ఆడేది. ఈరోజు చాలా విలువైన మాట చెప్పేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని గొప్పవారిగా ఉంచడానికి తయారు చేశాడు, గొప్ప వ్యక్తులుగా ఉండటానికి చేశాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ధనవంతుడు అంటున్నాడు, యేసయ్యా నేను నిత్య రాజ్యంలో అనుకున్నాను, ఏ గొప్ప పని చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ పాటగాడా, ఓ వాక్యం బోధించేవాడా, ఓ ప్రార్థనా పరుడా, దేవుని సేవకుడిగా ఈ రాత్రి నేను మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు నీ పక్కింటి వాళ్ళకి కానివ్వండి, నీ ఎదురింటి వాళ్ళకి కానివ్వండి, నీ వెనకమాల ఇంటి వారికి కానివ్వండి, ఏ గొప్ప కార్యం చేసావు? చాలామంది చిన్న విషయాలకి భర్త సినిమాకి తీసుకొని పడదని చెప్పేసి అని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంది మహాతల్లి. ఎక్కడ తీసుకెళ్ళేదంట? సినిమాకి. ఎందుకు? ఆ అమ్మాయికి అనుమానం ఎవరితో పోయాడని చెప్పేసి అని. అంత చీపా నీ మైండ్, అంత చీపా నీ ప్రాణం? కుక్క నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అబ్బా వెరీ గుడ్ అన్న. కుక్క తెలుసు ఎవరికన్నా? కుర్చీలో కూర్చున్న వాళ్ళకి. కుక్క ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటే మీరు చూసారా? పంది ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా చూసారా? పంది అన్నా అనుకో, నిన్ను రేపొద్దున ప్రార్థనకు వస్తావా? పందు చేయని పనులు, కుక్కలు చేయలేని పనులు ఏంటండి సూసైడ్ చేసుకుంటాం? నువ్వు గొప్ప కార్యాలు చేయాలి, ఘనమైన కార్యాలు చేయాలి, వింతైన కార్యాలు చేయాలి. నా దేవుని నామం భూలోకంలో నువ్వు స్థాపించాలి. అందుకోసం దేవుడిని చేసుకున్నాడు, అందుకోసం దేవుడిని పుట్టించాడండి. ఊరకు పుట్టించలా. భారతదేశానికి మొత్తానికి డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప కార్యాలు ఏంటండి? ఒక్క వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో నింపబడిపోయాడు. నువ్వెందుకు అంబేద్కర్ లాగా మంచి కార్యం చేయలేకపోతున్నావు? ఎందుకు చేయలేకపోతున్నామండి? నీ ప్రాంతానికి నీ వల్ల ఇప్పటి వరకు ఎంత ప్రయోజనం కలిగింది? నీ పక్క ఇంటి వారికి ఇప్పటి వరకు నీ వల్ల ఏం ప్రయోజనం అంటే దయచేసి నన్ను క్షమించండి, మన స్థలం వాళ్ళకి పోకుండా, వాళ్ళ స్థలం మనకు పోకుండా కాంపౌండ్లో కట్టుకున్నాం, అంతే, ఇంకేం లేదు అక్కడ. మన స్థలం వాళ్ళకి పోకుండా, వాళ్ళ స్థలం మనకు రాకుండా కాంపౌండ్లో కట్టుకున్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన ఎలాంటి గొడవలు లేకుండా కట్టుకుంటే చాలా మంచిదే. నేను చెప్తున్నాను, దేవుడి ఉద్దేశం తెలుసా? నీ ద్వారా ఘన కార్యాలు జరిగించాలి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. మేము ప్రార్థన చేసాం, ఈ సభలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసాం. 50 రోజులు నిద్ర లేదు, అన్నం లేదు. దేనికోసం చేస్తా? మా బిడ్డల కోసం కాదు, మా సంఘం కోసం కాదు, మా సంఘంలోని బిడ్డల కోసం కాదు,
మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ మేము పడుతున్న ప్రయత్నం చూసి ఎక్కడెక్కడున్న దైవజనులు వాళ్ళు కూడా అనేక మంది సేవకులు మా కోసం గంటలు గంటలు రాత్రులు ప్రార్థన చేశాడండి. ఈ దైవజనుడు ఒక్క పూటే కూడుతున్నాడు. ఇక ఎన్న చూసావా, ఒకవేళ 12 నెలలు అంటే 1 సంవత్సరం పిల్లోడికి అన్నం ఎంత పెడతామో అంతే తింటాడు ఈయన. ఈ సభలు అయిపోయి నేను తిన్నా అంటాడు ఆయన. పొద్దు నుంచి ఇంతవరకు నేనేం తినలా. ఎందుకు? కష్టం, ఫిజికల్గా కష్టపడ్డాను, డబ్బు పరంగా కష్టపడ్డాను, పెట్టాను. కారణం ఒకటే, నన్ను దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతపు యవ్వన కుమారులు, యవ్వన తమ్ముళ్ళు, యవ్వన చెల్లెళ్ళు, యవ్వన తల్లులు, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఆడ మగ కానివారైనా, ఎవరైనా సరే యేసు నామములో గొప్ప కార్యములు చేయాలి. చేతులు చెప్పు, ప్రైజ్ ది లార్డ్. నీ కృపయే తోడుండగా కాదేది అసాధ్యము. కలిసి పాడదామా? నీ కృపయే తోడుండగా కాదేది అసాధ్యము. యోద్ధానే ఎదురొచ్చినా నా అరికాలే జయ సూచకం. ఈ కృపయే తోడుండగా కాదేది అసాధ్యము. నా యోద్ధానే ఎదురొచ్చినా నా అరికాలే జయ సూచకం. నా విశ్వాస యాత్రలో వెనుతిరుగను, నిన్ను చేరు వరకు నన్ను విడువకు. నా విశ్వాస యాత్రలో వెనుతిరుగను, నిన్ను చేరు వరకు నన్ను విడువకు. అనుదినం ఆరాధించుచు ప్రతి క్షణం నీతో గడుపుచు నిత్యము నీలో పరవశించెదను. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనకు బోధిస్తున్న సత్యం తెలుసా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గొప్ప కార్యాలు పూనుకోవాలి. యేసు నామములో గొప్ప కార్యాలు సాధించాలి. అపోస్తలుల కార్యం అలాగే పెట్టుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యము త్వరగా 27వ వాక్యం చదువుకుందాం. 19వ అధ్యాయం 27వ వాక్యం త్వరగా అమ్మా. మరియు ఇంకెవరు లేరా? మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే కాక మహాదేవియగు అర్తమీ దేవి యొక్క గుడి కూడా తుణీకరింపబడి ఆసియా ఖండమంతటను భూలోకమందును పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని, తగ్గిపోనని మేము అనుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు గురించి మాట రాస్తున్నాడు. పౌలు గురించి మాట రాస్తూ ఏమన్నాడంటే, భూలోకమంతా కూడా అర్తమీ దేవి నామస్మరణ జరుగుతూ ఉందంట. ఒక బొమ్మ పెట్టుకొని, ఒక విగ్రహం పెట్టుకొని, లేకపోతే మనకెందుకు అవన్నీ అవసరం లేదు, వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు. ఒక పౌలు అనే ఒక వ్యక్తి ప్రభు లేపుకుంటే ఆసియా ఖండం కాదు, భూ ప్రపంచమంతా దానికి ఉన్నది మహిమ కాదు, యేసయ్యకు ఉన్నదే మహిమ అని చెప్పేసని యేసయ్య మహిమని ఆ ప్రపంచానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, ఆసియా ఖండానికి ఒక్క పౌలు చూపించదంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆసియా ఖండమంతటికి,
భూప్రపంచం అంతటికి ఒక్క వ్యక్తి దేవుని ప్రభావాన్ని చూపించాడు. వాళ్ళు గుంపై చెబుతున్న మాట ఏం చేస్తా, మా వృత్తి తగ్గిపోతుంది. ఒక్క రోజుకి మన ఆంధ్రప్రదేశ్లో 90 కోట్ల రూపాయల సారాయి బ్రాంతి అమ్ముడిపోతుంది. 90 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ డబ్బు కనుక మనకి ఇస్తే ఐక్యనగరం 1వ లైను, 2వ లైను, 3వ లైను, హౌసింగ్ బోర్డు, విజయనగర్ కాలనీ ఇలాంటివి 90 కోట్లతోటి ఆల్మోస్ట్ 2 కట్టొచ్చు. ఒక్కరోజు బ్రాందీ షాపులో పెడుతున్న ఖర్చు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ వ్యాపారాలు యేసునామములో లయమైపోవును గాక. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చెప్పండి. వెరీ గుడ్. ఎంతమందికి ఇష్టమో. ఇప్పుడు బ్రాందీ షాపులు మూసివస్తే నీకెందుకు కష్టం అర్థం కావట్లా. ఏందమ్మా, ఏం కష్టం? బ్రాందీ షాపులు మూసేస్తే నీకెందుకు కష్టం? బ్రాందీ షాపులు మూతపడితే బాగుండని వాళ్ళు మాత్రం చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వారి వృత్తంతా కూడా నష్టమైపోతుందంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట చేస్తా, మీ అందరి చేత ఈ 2025 సంవత్సరం 4వ నెలలో 5వ నెల ఎంటర్లో మనం ఉన్నాము. మీరు రాసి పెట్టుకోండి, ఘనకార్యాలు మీ ద్వారా ప్రభు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ ద్వారా ప్రభు జరిగించబోతున్నారు. ఓటమి మీకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త అంతా పెట్టుకొని అక్కడికి వస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. నీవు ధోనెను లోతుకు నడిపించి చేపల పట్టుటకు వలలు వేయడి చెప్పగా, ఏలినవాడా ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేత్తమని ఆయనతో చెప్పగా, వారు అలాగు చేసి, అందరూ కలిసి చెప్తాం, విస్తారమైన చేపలు పట్టారంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందరు పెట్టి చెప్పాలి, విస్తారమైన చేపలు పట్టి చెప్పాలి. ఒప్పుకోండి తల్లి, విస్తారమైన చేపలు పట్టిరి. ఈరోజు విస్తారమైన దీవుల కోసమే ప్రభు ఈ కన్వెన్షన్ మిమ్మల్ని తీసుకొచ్చాడు. విస్తారమైన కన్వెన్షన్ కోసమే, ఇంకేం లేదు. యేసు ప్రభు అంటున్నాడు, నీకు విస్తారమైన జీవనం కావాలా? నా దేవుడు ఏమన్నాడంటే, నీ పడవని ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళు. ఒడ్డునే ఉన్నావంటే విస్తారమైన ఆశీర్వాదం నీకున్నదు. నువ్వు మంచి కార్యాలు చేయలేవు, నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. నిన్ను చూసి ఎవరు గణపరచలేరు. దేవునికి నువ్వు మహిమగా మార్చబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? ఇంకొంచెం నీ పడవని ఎక్కడ తీసుకెళ్ళాలి? లోతు తీసుకెళ్ళాలి. నీ భయం ఏంటంటే, లోతుకు పోతే గప్పకని పడవ పగిలిపోతే, లోతుకు పోతే ఇంకేమైనా అయితే. ఒక్క పూట ఉపవాసం ప్రార్థన చేసుకుంటే మనకి ఎంత కష్టమో. రాత్రి నేను చెప్పాను, పాట పాడాలని ఆశపడ్డ వాళ్ళు ప్రార్థన చేసుకుని రమ్మన్న గంట సేపు. ఒక మాట చెప్పండి దేవుని బిడ్డారా, నువ్వు గంట సేపు ప్రార్థన చేసుకుని రా, నువ్వు సీటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నేను లేపేసి ఇక్కడ పట్టుకుని పాట పాడేసుకుంటాడు. నువ్వు చెయ్యు. నువ్వు ఎంత బిజీ మరి. 24 గంటలు ఇచ్చినా సరే ప్రార్థన చేసుకున్నావు. ప్రభా నాకు సమయం లేదు, నేను చాలా బిజీ, ఒక గంట ఎగస్టే ఈ ప్రభా అంటావు. ఇంకొక గంట కాదు, 20 గంటలు ఇచ్చినా కానీ నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు రేపొద్దున గంట సేపు ప్రార్థన చేసిరా, దేవుడు ఆత్మ దేవుడు ఖచ్చితంగా నిన్ను లేపి నిలబెట్టుకుని పాట పాడుకుంటాడు. స్తోత్రం. ఇక్కడ పాటలు పాడుతూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ 50 రోజులు దేవుని బిడ్డలారా, 4 రోజుల కూడికలు ఇక్కడ జరుగుతున్నాయి. రోజుకు 3 గంటలు, 4 మూలు 12 గంటలు. ఈ 12 గంటల కోసం ఆల్మోస్ట్ 500 గంటల పాటు
బహుగా శ్రమించారు. 500 గంటల పాటు శ్రమించారండి. 500 గంటల ప్రార్థన. అలాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు ఇక్కడ. అంటే నేను అంటలా, నువ్వు చేసుకుని ప్రార్థన. వాళ్ళకి ఎందుకు పాట ఇవ్వలేదు తెలుసండి? మీకు పాట ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి పాట ఇవ్వాలా? ఎందుకయ్యా మాకు పాట ఇవ్వలేదు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేసుకొని రాలా. ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ ఊరుకుంటాడా? రేయ్ రాంబాబు గారు, రేయ్ రాజు, మా అమ్మాయి నా కోసం స్తుతించుకొని వచ్చింది గంటసేపు, ఆ అమ్మాయి పాట ఇవ్వు. రాంబాబు కొంచెం ప్రార్థన పడు కదనుకో, పక్కన రాసాను చెప్తాడు అనమాట, తమ్ముడా అదిగో ఆ అమ్మాయి పాపం ఎవరో ప్రార్థన చేసుకొని వచ్చారంట, ఆ అమ్మాయికి అవకాశం ఏం చెప్పని. ఇది సత్యం. నేను చెప్తున్న మాట నువ్వు చెప్తావు. ఆశ కలిగిన ప్రాణాన్ని చెప్పాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని వాక్యం నీకు బాగా తెలుసు. మరి నీ పాటలు పరిచే విషయం ఎందుకు తృప్తిపరచలేకపోతున్నాడు దేవుడు? ఈరోజు వాక్యం విన్న నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? నీ పడవని ముందుకు నడిపించు. నీ పడవనికి లోతుకు నడిపించు. పై భక్తి చేయబాక, చివరి చేయబాక. చివరి చేసినా, ఎన్ని నైట్ పనులు చేసుకున్నా, ఎన్ని మిడ్ నైట్ డ్యూటీలు చేసుకున్నా, ఎంత కష్టపడ్డా నీ బతుకు శూన్యమే. విశ్వాసపు లోతులోకి తీసుకెళ్ళు. భక్తి జీవితపు లోతులోకి తీసుకొని పో. ఒక తరాన్ని నువ్వు ప్రభు నీ జీవితంలో కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెన్నై ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు ఒక కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు 12 సంవత్సరాల క్రితం. నువ్వు మా కాడకు వచ్చి మా కంపెనీలో పనిచేస్తే 12-15 సంవత్సరాల క్రితం అనుకుంటా, బహుశా సరి గుర్తులేదు నాకు. నువ్వు మా కంపెనీలో కూడా పనిచేస్తే 75,000 రూపాయలు ఇస్తావు నెలకి. ఏం చేయొద్దు, మా సైట్స్ రోజుకు 2 సార్లు విజిట్ చేస్తే చాలు, 75,000 రూపాయల శాలరీ. నాకు వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే దేవుడు నాకు చెప్పలా. చాలా బాధపడ్డాను, మదన పడిపోయాను. దేవుడు చెప్పిన మాట ఏం చేస్తా, ఆ 75,000 నువ్వు చూసుకున్నట్లయితే నేను అనేక మందికి ఆశీర్వకరంగా మార్చాలనుకుంటున్నాను, దాన్ని కోల్పోతావు. స్తోత్రం. చూస్తూ ఉండగానే నెలకి 130,000 రూపాయలు సంపాదించడానికి ప్రభు సహాయం చేశాడు. చెప్పు నీకేమన్నా చెప్పు. హల్లెలూయా. 130,000 రూపాయలండి. గొప్ప పనులు పూనుకోవడం కోసం దాన్ని ఎడం కాలతో తన్నుకొని మీ కాడికి వచ్చి పరిచయం చేస్తున్నాను. ఎడం కాలతో తన్నుకొని వచ్చి పరిచయం చేస్తున్నానండి. తిండికి లెక్క కాదు. 10th క్లాస్ పాస్ అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఏది జరగకపోతే బైబిల్ క్లాసులకు వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని నేను పాస్టర్ చెప్తున్న వాడు కాదు. త్యాగం చేసి వచ్చిన వాడిని నేను. నన్ను అనేక మంది తిట్టారు, ఒరే పిచ్చోడా, నీకు చిన్న బిడ్డలు ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, చెన్నైలో ఉంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు స్థలాలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఇంటికి చెన్నై వచ్చేసి ఇక్కడ స్థలాలు కొనుక్కుంటారంటే నువ్వేంద్ర చెన్నైలో ఉండేది మొత్తం అమ్ముకొని పోతున్నావు, నువ్వు తిక్కలో కూడా మంచివాడివా? ఏం జరుగుతుంది? గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఇక్కడికి ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మా సహవాసులు కొంతమంది అంటారు, అయ్యా నువ్వు కానీ రాకపోతే మా బతుకులు ఏమైపోతాయి అని. సహవాసున్న ప్రతి కుటుంబం అన్ని విషయాల్లో ఆల్మోస్ట్ దీవించబడ్డాయి. మా సహవాసుల ప్రతి కుటుంబం అన్ని విషయాల్లో సమృద్ధి కలిగిన మార్చబడిపోయి వారి బిడ్డలు దీవించబడిపోయారు. నా తమ్ముడు ప్రశాంత్ వాళ్ళు హైదరాబాద్లో పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు ఫోన్ చేసి ప్రార్థన చేయమనేది. మా చెల్లి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే విషయం చెప్పట్లా. ఏంది బాబు అని చెప్పేసి చెప్పట్లా. సరే ఒకసారి ప్రార్థన చేస్తానని చెప్పన్నా. ప్రార్థన చేస్తేనే చెబితేనే ప్రార్థన చేస్తానని చెప్పాను. అప్పుడు చెప్పింది, ఏం లేదన్నా అదన్నా ఇదని చెప్పేసి ఒక లిస్ట్ పంపించింది. ఆ లిస్ట్ మొత్తం చూస్తే 3-4 లక్షలు అప్పు ఉంది. న్యాయమైన వడ్డీ 20 రూపాయల వడ్డీ. పాపం చెప్పండి న్యాయమైన వడ్డీ ఎంత? 20 రూపాయల వడ్డీయే. ఇక మొత్తం నేను చెప్పాను, అమ్మ దేవుడు మిమ్మల్ని అక్కడ ఉంటాం దేవుని చిత్తం కాదు, మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి చెప్పాను, మీరు అక్కడ ఉంటాం దేవుని చిత్తం కాదు, వెంటనే మోటాములు చదువుకొని ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పా. అంతకుముందు అంటది మా సహోదరి, అన్న మేము ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అని చెప్పంటుంది. ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ప్రార్థన చేయమంది, హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవాలని. దేవుడు మీకోసం ఎక్కడ ఏర్పాటు చేశాడు? సరే మొత్తం ప్రార్థన చేసి వచ్చేయమన్నాను. పాపం వెనక ముందు ఆడలేదు. నేను చెప్పని చెప్పేసి అని కనీసం బండికి అంటే
వాళ్ళు వస్తున్న ఆటోకి కూడా డబ్బులు కడతాం, ఈ ఏమంటారు దాన్ని, బాడు కడతాం డబ్బులు లేవు. వాళ్ళు ఎక్కడే ఉన్నారు, అవసరం రేపు సాక్ష్యం చెప్పేస్తాను. 5 పైసల్లో వాళ్ళ కాడ సాగుకులు చెప్పారు కాబట్టి పరుగు చేశారు. అన్న నువ్వు రమ్మని మేము వచ్చాం, బడ్డీకి డబ్బులు ఏం చేయమంటావు? నువ్వెవరు అడిగిన డబ్బులు ఇస్తారన్నా, నువ్వెవరు పోయి అడిగిన డబ్బులు ఇస్తారన్నా, ఎందుకంటే నువ్వు సాగుకుడు మాటకు లోబడ్డావు. వాళ్ళు పోయి ఎవరిని అడిగారో వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆటో డబ్బులు కట్టి పంపించారు. ఈరోజు ఆల్మోస్ట్ 25 లక్షలు పెట్టి అద్భుతమైన బిల్డింగ్ కట్టించుకొని అనేక మందికి పనించుకుంటూ ఘనంగా ప్రభు కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పమాట ఏంటంటే, నువ్వు ఘనంగా మార్చబడాలి. వాళ్ళ ఊహకు అందదు, వాళ్ళ ఊహకు అందిన కార్యాలు ప్రభు వాళ్ళు జీవితం చేశాడండి. సహవాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్య విషయంలోనూ ఆత్మీయ విషయంలోనూ కనపరిచాడు. అందుకని వాళ్ళని ఊరుకోను నేను. తోలు తీయటమే, మళ్ళీ దానికే తోలు తీయటమే. భక్తి విషయంలో తగ్గిన, తెల్ల బట్టలు వేసుకోకపోయినా, మోకరించకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, పరిచర్య చేయకపోయినా, నువ్వెంత పెద్దడివైనా సరే పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని పరిచర్య పెంటలో నెయ్యి పోస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. ప్రార్థనతో పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేస్తూ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏం తెలుసా, నీ పడవని కష్టమైన నష్టమైన పడవల లోతుకు పంపించు. దేవుడి మీద నమ్మకం ఉంచు. నీ పడవకి ఏం కాదు, నీ విశ్వాసానికి ఏం కాదు. హల్లెలూయా. చేతి చెబుదామా? హల్లెలూయా. అందరు చెప్పాలి చేతి. హల్లెలూయా. టైం అయిపోయిందని నాకు తెలుసు. నేను మధ్యాహ్నం చెప్పాను, ఏం చెప్పాను, నేను కొంచెం ఎక్కువ మాట మీద నిలబడేవాడిని. 5 లేదా 10 నిమిషాలు నేను ముగిస్తాను. భయపడవద్దు, కంగారు పడవద్దు. ప్రభు మమ్మల్ని సేవకి వెళ్ళమన్నాడు. అయ్యా ఉండ్రులో సేవకి వెళ్తే అట్టా, నా బిడ్డలను కూడా బయటికి వెళ్తే సారాన్ని పిలుస్తారు. నా ఉండ్రుకు వచ్చానుకో, అరే రాంబాబు అంటారు, అరే రాంబాబు గారిని పిలుస్తారు. నేను బయట ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ, ఎందుకండి సావు నిమిత్తమే నేను ఈ చీరల పద్ధతిని తప్పి బయటికి వెళ్ళిపోతే నేను వాళ్ళకి దేవుణ్ణి. ఇక్కడ మాత్రం కనీసం దేవుడు మంచి అవన బిడ్డలు ఇచ్చారు. 1 కాలనీ కానీ 2 కాలనీ కానీ 3 కాలనీ కానీ హౌసింగ్ బోర్డు కానీ విజయనగర్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా నాకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. ఒక మాటకు చెప్తున్నాను, కొంతమంది ఉంటారు ఎక్కడో చోట సేవలు హేళన చేసేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. కారణం ఏంటంటే మా త్యాగం వాళ్ళకి తెలియదు కాబట్టి. మా త్యాగం వాళ్ళకి తెలియదు. పొద్దుటి నుంచి ఒక 2 కాఫీ ఇచ్చారు. ఒకసారి ఇచ్చిన కాఫీ ఏమో ఆరిపోయింది, ఒకసారి ఇచ్చిన కాఫీ ఏమో టీ పొడి కింట పోసి ఇచ్చారు కప్పు కాఫీలో. తాగినాక పోయి బాత్రూంలోకి పోతే వాంతి వస్తుంది. ఏం తినలేదు కదా, వాంతి వస్తుంది. స్తోత్రం. సాగు పంపించేసాడు. మేము ఏమి తీసుకురాలేదండి, ఖాళీగా వచ్చేసి ఒక బ్యాగులో 4 డ్రెస్సులు బట్టలు పెట్టుకొచ్చాం. మా అత్తమ్మకి ఇష్టం లేదు, మా అత్తగారికి ఎవరికి ఇష్టం లేదు. మా మామయ్యలు చాలా ఫీల్ అయిపోయారు, మా స్నేహితులు చాలామంది తిట్టారు, మా చిన్న మామయ్యలు తిట్టారు. మీకు బుద్ధి ఉందా లేదా, అసలు మీరు చేసే పనులేంటి, మీరు ఏదో చేసుకొని సాగు చేసుకోమని చెప్పి అన్నారు. కాదు ప్రభు ఎందుకు మమ్మల్ని ప్రేరేపిస్తారని చెప్పేసి మేము వచ్చాం, సేవ చేయటం ప్రారంభించాం. మా కాడ ఏం లేవు, కనీసం బైబుల్ నా ముందు ఉంది, దేవుని సంఘం నా ఎదుట ఉంది, పరిశుద్ధ సేవకులు పై ఉన్నారు. కనీసం దుప్పటి మేము తెచ్చుకోవాలా, దుప్పటి తెచ్చుకోలేదు. అసలు మేము సేవ చేయగలమా లేదని ఒక తమ్ముడు వచ్చేసి మమ్మల్ని చూసి ఇలా పడుకుంటే మా కోసం ఒక కొత్త దుప్పటి కొనుక్కి వచ్చి ఇచ్చాడు. అది చాలా రోజులు ధ్యాస పెట్టుకుని నేను గుర్తు కోసం. ఒకళ్ళు వచ్చేసేసి గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఒకళ్ళు వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టుకునే పైపు తెచ్చి ఇచ్చారు, ఒకళ్ళు వచ్చేసేసి స్టవ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఒకళ్ళు వచ్చేసేసి కొన్ని చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చి ఇచ్చారు. వాటిని పెట్టుకొని వండుకుంటూ స్టార్ట్ చేసాం. మా అత్తమ్మ వచ్చి చూసి ఏడ్చింది, మీకెందుకు అయ్యేంత కర్మ, ఆల్రెడీ చెన్నై ప్రాంతంలో 50 లక్షలు పెట్టేసి ఒక ఫ్లాట్ తీసుకొని దానికోసం మా భార్య డ్రీమ్ కలగంట ఉంది. నా బెడ్ ఇలా ఉండాలి, నా కబోర్డ్స్ ఇలా ఉండాలి, నా కిచెన్ ఇలా ఉండాలి చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంది. దేవుడు చెప్పేసాడు, అమ్మ ఎందుకు దేవుడు చాలా వెళ్ళిపోమంటున్నాడు, సావుకి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాను. నా బిడ్డలు భయంకరమైన వర్షంలో కూడా ఏసులో పడుకున్నారండి. చిన్న వయసు నుంచి ఏసులో పడుకున్నారు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చినాక రేకులు వేస్తే కనీసం ఫ్యాన్ లేదు. ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేరేపిస్తే చర్చికి సరిపోయిన ఫ్యాన్లు ఇచ్చాడు దేవుడు. ఒకే కుటుంబం చర్చికి సరిపోయిన ఫ్యాన్లు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఈరోజు ఎంతో ఆశీర్వదించేశాడు. చెప్పాలి చేతులు ఎత్తి.
చెప్పాలి చేతులైతే హల్లెలూయా. అక్కడ పడుకుంటే ఆ గాలి బయటికి వెళ్ళిపోతుంది, కిందకి రావట్లేదు. అప్పుడు చుట్టూ జట్లు పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని పడుకునేవాళ్ళం. కనీసం మా ఇంటికి ఒక రూమ్ ఉంటుంది, అక్కడ దానికి ఏమంటారు కట్టన కూడా లేదు, తలుపు కూడా లేదు. 3 నెలల పాటు చీర కట్నంగా మార్చుకున్నాం. ఒకసారి షాపింగ్కి వెళ్తే 50,000 ఖర్చు పెడతాను, బట్టలే కొంటే ఇంకో అన్నాను. 3 నెలలకు ఒకసారి షాపింగ్కి వెళ్తాను, 50,000 కొంట ఎన్ని వేసుకుని వస్తాను. అందరూ అంటారు, ఎందుకు మీకు పిచ్చి, బంగారం కొనుక్కోవచ్చుగా. బంగారం మీద నాకు నమ్మకం లేదు, బంగారాన్ని మించిన దేవుని మీద నాకు నమ్మకం అని చెప్పేవాడిని. రోజులా హల్లెలూయా. నా భార్య ఏ రోజు అడగలేదు, నా బిడ్డలు నాకు ఇది లేదు అని అడగలేదు, ఈ రోజు కూడా అడగలేదు. 3 నెలల తర్వాత మేము చెన్నైలో ఒక ఇంట్లో రెంట్ కొంటున్నాం. నెలకు 18,000 రూపాయలు, 3 నెలలకి 60,000 రూపాయలు అద్దె కట్టాను. 3 నెలలకి 60,000 రూపాయలు అద్దె కడుతూ నా అకౌంట్లో ఉన్న 5 పైసలు కూడా నేను వాడకుండా 3 నెలలు చేశాను. నేను సాగుకు వచ్చినప్పుడు నా అకౌంట్లో దేవుని చిత్తం అయితే లాస్ట్ రోజు మొత్తం నా సాక్షి పంచుకుంటాను, మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. ఆల్మోస్ట్ 50-60 లక్షల రూపాయల క్యాష్ నా అకౌంట్లో ఉంది. అది మొత్తం దేవుని సేవకు ఖర్చు పెట్టి ఖాళీగా వచ్చేసాను. ప్రైజ్ లార్డ్. చెన్నైలో కొంత స్థలం ఉంటే అది మొత్తం అమ్మేసేసి మందిరం కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు కొంచెం ఆ పనులు జరగడానికి ప్రభు సహాయం చేశాడు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు అంటాడు, దేవుడి దగ్గరకు వచ్చి అంటాడు, గొప్ప కార్యము చేయుటకు, మంచి కార్యము చేయుటకు నేనేం చేయాలి? మంచి కార్యం చేయడం నేనేం చేయాలి? పేతురు అన్నాడు, పేతురు నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి పడవ లోతుకెళ్తే భయమయ్యా, లోతుకెళ్తే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, పడవ పగిలిపోయిద్దేమో, నువ్వు వద్దు, నీ మాట చొప్పున లోతుకు తీసుకెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట చొప్పున చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నేటి వరకు అవమానపరచబడలేదు. అమ్మ చెప్పండమ్మా అన్న, కొంచెం చెప్పండి అన్న. హల్లెలూయా. అందుకే నేను రాసుకున్న పాఠం చేస్తా, నీ కృపయే తోడుండగా, చెప్పాలి, కాదేది అసాధ్యము, యోర్దానే ఎదురొచ్చినా నారికాలే జయచూచకం. చెప్పండి, నారికాలే అని చెప్పాలి, నారికాలే. నేను అనుకున్నాను ఈ పదాన్ని కొంతమంది క్వశ్చన్ చేస్తారని. అన్నట్టే అడిగారు, తమ్ముడా ఏంది ఇది, నువ్వు ఇలా రాసావు, నాకు అర్థంగా చెప్పన్నాడు. యొర్దాను బహు ఉగ్ర రూపంలో వచ్చేస్తుంది, ప్రజలకి ఏం చేయాలో అర్థం కావట్లా. యొర్దాను ప్రజలందరూ కూడా చంపేయడం కోసం ఉగ్ర రూపం దాల్చి వస్తుంది. వాళ్ళు కానాను యాత్ర కొనసాగించాలంటే ఆ యొర్దాన్ని దాటుకొని పోవాలి. సముద్రాల్ని చీల్చటం కంటే యొర్దాన్ని ఏకరాశిగా మార్చడం కష్టం. ఎందుకంటే ఒక ప్రవాహంగా వస్తున్నటువంటి ఒక నదికి అడ్డేయాలంటే అడ్డేసే కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి. దేవుడు ఆ నీళ్ళన్నింటిని కూడా ఐస్గా మార్చేశారని చెప్పేసి బైబిల్ కాల్ చెప్తారు. అందుకని ఆగిపోయింది అంటారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విషయం ఏంటంటే, ఆ యొర్దాను ఏకరాశిగా మార్చబడాలంటే ఎక్కడుంది అభిషేకం? చెప్పాలి, ఎక్కడుంది అభిషేకం? అరికాలు. నీ శరీర భాగాలు మొత్తం నీ మేలు కోసమే ప్రభు చేసాడు. నీ శరీర భాగాలు మొత్తం చేతులెత్తే ప్రభు విజయాన్ని ఇస్తాడు, నోటితో మాట్లాడితే ప్రభు విజయాన్ని ఇస్తాడు, చెవులతో ఇంటే శ్వాస వస్తుంది విజయాన్ని ఇస్తాడు. నీ శరీర భాగాలు మొత్తము విజయ సూచకం. చెప్పమా, చెప్పాలి. నీ శరీర భాగాలు మొత్తం ఏది వ్యర్థం కాదు. అందుకే నా దేవుడు అంటాడు, నీ ఇంటికి కూడా నేను లెక్క పెట్టుకున్నాను. నీ తలలో ఉన్న ఇంటిక చాలా మంది కేర్లెస్గా అంటారు, అంతే పోతే 100 ఇంటికలు. ఏసై చెప్తాడు, రేయ్ ఆ ఇంటికి కూడా కౌంట్ చేశాను. నీ తలలో ఉన్న ఇంటికి కౌంట్ చేసుకున్నాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లోతుకు తీసుకెళ్తే అద్భుతాలు జరుగుతాయి.
ప్రైజ్లో వాస్తవానికి ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యం చెప్పను. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వాక్యంలో మరొకసారి చదవండి నాన్న. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? చాలుమా, చాలు తల్లి. దేవుని బిడ్డలారా, మీరు మంచి కార్యాలు చేయటం కోసమే దేవుడు మీరు ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో, చీరల పట్టణంలో మిమ్మల్ని పుట్టించుకున్నాడు. ఇది మొదలుకొని మీరు మంచి కార్యాలు జరిగించాలి. ఇది మొదలుకొని మీరు మంచి కార్యాలు జరిగించాలి. నెంబర్ 1, ఏ మంచి కార్యం చేయాలి? భూలోకంలో ఏ మంచి కార్యం చేసినా నిత్య జీవానికి పోము. దేవుని బిడ్డలు అనిపించడం కోసం మంచి కార్యం చేయాలి. దేవుని బిడ్డలము అని పిలిపించుకోవడం కోసము మంచి కార్యాలు చేయాలి. మనం చేసే మంచి కార్యాలు ఏంటి? రోడ్డు మీద పోతుంటే ముళ్ళు ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెడతాం. ఎంత పొగిడిపోతామో. ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దాం. ఆమేన్. ఒక సహోదరుడు ఇట్లా సభలు పెడుతుంటే ఈ సభల కోసం నేను ఇదని చేయాలని ఆశపడి ఒక వ్యక్తి 30 రోజుల పాటు కష్టపడి పనిచేసేసి కొంత డబ్బు సమకూర్చాడంట. సమకూర్చేసేసి వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారు, రే ఆ డబ్బంతా ఏం చేసుకుంటామంటే, అరే పలానా పాస్టర్ వాళ్ళు మీటింగ్ పెడతారంట, నేను పోయి సహాయం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అన్నాడు. నువ్వు గనక ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ మీటింగ్ని పెడతానికి ఇచ్చేవనుకో, ఇక నుంచి పని చేయడానికి నీకు చేతులు ఉండమని చెప్పన్నారంట. స్నేహితులు కదా, ఏదో ప్రేమతో చెప్పారులే, స్నేహంగా చెప్పారులే, నవ్వుతో చెప్పారని చెప్పి అనుకొని తీసుకుని పోయి పాస్టర్ చేతిలో పెట్టేసేసి ప్రార్థన చేసుకుని వచ్చాడు. పోదామని అడుగుతున్నారు. రాగానే ఎక్కడికి అంటే బాందీ షాప్కి అంటున్నారు. నాకు ఆ డబ్బుల్లో నిన్నే గారు జీతం వచ్చింది, తీసుకెళ్ళి పలానా పాస్టర్ గారికి ఇచ్చేసి మీటింగ్లు పెడతాను, ప్రార్థన చేసుకోని చెప్పి అన్నాడు. 3 స్నేహితులు ఒకడు చేతిలో పట్టుకున్నాడు, ఒకడు వెనకమాల పట్టుకున్నాడు, ఒకడు కత్తి తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే ఆ చేతులు అలా నరికేసేసారు. మీకు కావాలంటే నా వీడియో యూట్యూబ్లో పెడతాను చూడండి. అందరూ చూస్తూ ఉండగానే చేసిన పని తెలుసా? సువార్త ప్రకటించడానికి కొంత డబ్బు కష్టపడి ఇచ్చాడని చెప్పేసి అని ఏ మోసం చేశాడండి? ఎక్కడ దొంగతనం చేశాడండి? ఎక్కడ దొంగతనం చేశారు? ఏం చేశారండి? 2 చేతులు పోయినాయి. ఆ చేతులు పోయినాక ఇప్పుడు చెప్పురా, మళ్ళీ సువార్త సభలో డబ్బులు ఇస్తావా? అరే నేను మాత్రం వాడు చెప్పగలను, మీరు అవసరమైతే నా కాళ్ళు కూడా నడుక్కోండి, కానీ ఒకటి మాత్రం మీరు చేయండి రా, ఒకటి మాత్రం మీరు చేయండి రా. ఏం చేయమంటావు? రేపు పొద్దున సభ జరుగుతుంది, ఆ సభ కాడికి పోండిరా. రేపు పొద్దున సభ జరుగుతుంది, మీరు యూట్యూబ్లో చూసే చూడండి, నాకు తెలియదు. 2 చేతులు లేకుండా ఒక యవనస్తుడు ఉంటాడు, 2 చేతులు ఉండవు, ఇక కట్ చేస్తుంటాయి. రేపు సభ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి. నైజీరియా దేశంలో తగినటువంటి సత్యం మన ఇండియా దేశంలో ఆల్మోస్ట్ రోజుకి 4 చంపబడుతున్నారు. క్రైస్తవులు స్వార్థ కోసం 4 చచ్చిపోట్లా చంపబడిపోతున్నారు. ఈ వార్త నీ కాడికి రావడానికి జీవితాలు త్యాగం చేస్తున్నారండి. మంచి పని చేసినంత మాత్రాన పరలోకం పోతామంటే కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మంచి పనులు చేయడం కోసం. మంచి పనులు ఎందుకు చేయాలి తెలుసా? దేవుని ప్రజలమని చెప్పుకోవడం కోసం మంచి పనులు చేయాలి. మరి నిత్య రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందితేనే మనం నిత్య రాజ్యంలో ఉంటాము. బాప్తీసం పొందితేనే నిత్య రాజ్యంలో ఉంటాము. రక్షించబడితేనే నిత్య రాజ్యంలో ఉంటాము. ఆ దినమున ప్రార్థన చేయ వారందరూ కూడా ఏమవుతారంట? చదువు తల్లి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, ఎవరో ఒకరు చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 26వ వాక్యమా 24వ వాక్యమా? నా బైబిల్ మూసేసాను నేను. ఎవరో ఒకరు చదవండి త్వరగా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 24, 26. రిఫరెన్స్ చెప్పి చదవండి.
2:21 వాక్యం. 2:21 చెప్పండి అమ్మా. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. మంచి కార్యాలు చేసినంత మాత్రాన మనం పరలోకంలో ఉంటామని కాదు, మనం మంచి కార్యాలు ఎందుకు చేయాలి తెలుసా? ఇలాంటి సభలు ఇన్ని జరగాలి కాబట్టి. నాకు ఒక ఆశ ఉందమ్మా. ఏందో తెలుసా? మన ఐక్యనగర్లో 1,00,000 మందిని కూర్చోబెట్టి 4 రోజులు సభ జరిగించాలి. చిన్న ఆశ అది. ఆ 4 రోజులు పొయ్యిలు ముట్టించుకుని మనం అన్నం పెట్టాలి. ఆ 4 రోజులు టిఫిన్లు, టీలు, వాళ్ళకి కావాల్సిన సమస్తం మనమే చూసుకోవాలి. ఐక్యనగరానికి అంత దమ్ము లేదంటావా? ఐక్యనగర్లో ఉన్న ప్రజలు దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆ దినాలు మనం చూడబోతున్నాం. నీకు కొదువు లేకుండా పనిచేస్తాడు. నువ్వు లోతు నడిపించి పడవంతే. నువ్వు మారు మనసులోకి రా, ప్రార్థనలోకి రా, విశ్వాసంలోకి రా, బాప్తిస్టులోకి రా. నువ్వు రా, దేవుడు చూసుకుంటాడంతే, నీ చేత జరిగిస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యంలో ఉన్నావు. మారు మనసు పొందితేనే పరలోక రాజ్యంలో ఉంటాం. మారు మనసు పొందాలి. ఆ కిందకి మనం అలా చదువుకుంటూ వస్తే 19:16 వచ్చిన చదువుకుంటూ వస్తే, ఆ యవనస్తుడు వ్యసన పడ్డాడంట. ఏం పడ్డాడు? వ్యసన పడి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు కాడికి వచ్చి మంచి పనుల కోసం మాట్లాడి వ్యసన పడి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. కారణం మారు మనసు లేదు. మారు మనసు లేదు. సరైన మారు మనసు లేదు. సరైన ప్రార్థన లేదు. లోబడటం లేదు. విశ్వాసం లేదు. ఈ తరాన్ని శాసించేవారు ఈ గ్రౌండ్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ తరాన్ని శాసించే నాయకులు ఈ స్థలంలో ఉన్నారు. ప్రపంచాన్ని కదిలించేవారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగానే చచ్చిన వాళ్ళు బతికేవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఆ తరాన్ని మనం చూడబోతున్నాం. ఆ తరాన్ని ప్రభు లేకపోతున్నాడు. ఈరోజు పనికి మాలిన వాడే, దేనికి పనికిరాని వాడే, తల్లిదండ్రుల చేత దేశించబడ్డవాడే, ఇరుగు పొరుగు చేత దేశించబడ్డవాడే, అలాంటి వాడు ప్రభు లేపుకొని ఘనపరచుకోబోతున్నాడు. స్తోత్రం. మారు మనసు పొందితే నువ్వు పడవను లోతుకు నడుపుతావు. మారు మనసు పొందితే పడవను లోతు నడుపుతావు. విస్తారమైన సంపద ఇక్కడికి వస్తుంది అంతే. నీకు మారు మనసు ఉందా? నా సాక్ష్యం చెప్పడానికి సమయం లేదు. మా చాలా చిన్న బీద కుటుంబం, మీకు చాలామంది తెలుసు. నా చిన్న వయసులో చాలాసార్లు పస్తున్న రోజులు అనేకం ఉన్నాయి. ఈరోజు అనేక మందికి ఆహారం పెడుతున్నాను. రోజులో లక్షలు ఖర్చు పెట్టి సంఘాలు కట్టించాను. లక్షలు ఖర్చు పెట్టి కట్టించానండి. చిన్న వయసు నాది. నా చిన్న వయసులోనే ఎందుకు తెలుసా? దేవుని అంతగా ప్రేమించాను. నేను నేర్చుకునేది ఏంటంటే, దేవుని కోసం మనం ఏదైనా చేసామనుకో, దేవుడు ఏదైనా చేస్తాడు. ప్రజలో దేవుడి కోసం ఏదైనా చేస్తే జీవితాన్ని ఇచ్చావా, ఆ జీవితాన్ని కోట్ల మందికి దీవెనకరంగా మారుస్తాడు. నిజం. 5 రొట్లు 2 చేపలు ఏం చేశాడు? 20,000 మందికి పంచాడంట. ఆల్మోస్ట్ 20,000 మందికి పంచిన దేవుడు నీ జీవితాన్ని ఇస్తే ఎంత శ్రేష్టంగా మారుస్తాడమ్మా. ఎన్ని కోట్ల మందికి దీవెనకరంగా మార్చబడతామా. దైవజనుడికి అందరు గనులైన వాళ్ళు ఉన్నారు. రాజన్న రాత్రి వాక్యాన్ని ఇచ్చారు కదా. రాజన్న గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా ఘనమైన ఫ్యామిలీ. సేవ కోసం సమర్పించుకుని ఒక బ్యాగ్ తీసుకుని వచ్చాడు. టయానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, టయానికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. అన్నకి ఒక యాక్సిడెంట్లో కాలు పోయింది, చేయి పోయింది. జ్ఞాపకం లేసి నడవలేడు. మొన్న లాస్ట్ టైం వచ్చాడు మన కాడికి. ప్రైవేట్ స్టేషన్ కొలిపెడతామని వెళ్ళాను. వెళ్తే ఇక్కడ నుంచి ఇదిగో ఇంత దూరం ఉంది ట్రాక్. ఇంత దూరం ఉంది. అన్న రాండి అన్న, ట్రైన్ వస్తుంది, ఈ ట్రాక్ దాటి అసలు పోదామంటే ఆ ట్రైన్ రావడానికి 10 నిమిషాలు పట్టిద్ది. అన్న అంటాడు, తమ్ముడా వదిలే తమ్ముడా, ఆ ట్రైన్ పోయి ఇంకొక ట్రైన్కి పోదాం అంటున్నాడు. అంటే ఆ ట్రాక్ దాటడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. అంత కష్టం. దేవుని కోసం నలిగిపోతున్నాడండి. అనేక రాత్రి నేను ఏడ్చాను. నా సంగతి నేను పంచుకున్నాను ఈ మాట. అన్ని బాగుని మనం ఏం చేస్తున్నాం? ఒక 1,000 రూపాయలు కానుక ఇస్తే అసలు నీ పేరు ఎక్కడెక్కడ పాటించాలో అర్థం కాదు.
జీవితాలు త్యాగం చేశారండి. అందుకే ఆయన నోట్లోంచి వస్తున్న ప్రతి మాట, ప్రతి పాట దేశాలకు ప్రభు దీవెనకరంగా మార్చాడు. అనేక ప్రాంతాల్లో ఆయన తెలియని వాళ్ళు లేరండి. మీకు తెలుసా ఎంత సింపుల్గా ఉంటాడో? 200 పాటలకు ఆల్మోస్ట్ కంపోజ్ చేసేసి అనేక పాటలు, అద్భుతమైన పాటలు, చచ్చిపోయిన వాళ్ళు బతికిన పాటలు, చచ్చిపోవాలని సూసైడ్ చేసుకున్నాకి వెళ్ళి ఆ పాట విని వచ్చి బతికి సాగు చేస్తూ ఘనంగా ఉన్న వాళ్ళు చాలామంది, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. దేవుని చిత్తమైన తర్వాత పంచుకుంటాడు. అన్న నలిగిపోయిన జీవితం, నలిగిపోయింది. ఈరోజు ఆయన ఆశ ఏంటంటే కొన్ని దీపాలను మనం వెలిగించాలి, కొన్ని దీపాలను వెలిగించాలి. ఈ సభల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? పాపంలో ఉన్నవాడు విడిపించబడాలి, శాపంలో ఉన్నవాడు విడిపించబడాలి, అప్పుల్లో ఉన్నవాడు విడిపించబడాలి, దారిద్ర్యంలో ఉన్నవాడు విడిపించబడాలి, ఎయిడ్స్ వ్యాధిలో ఉన్నవాడు విడిపించబడాలి, షుగర్ వ్యాధిలో ఉన్నవాడు విడిపించబడాలి, కోట్ల సమస్యలో ఉన్నవాడు విడిపించబడాలి. ఎలాంటి రోగమైన సమస్య బైబుల్లో ఉన్న కార్యములు చేసిన దేవుడు, ఆది యందు భూమి ఆకాశం చేసిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ అందరి కుటుంబాల్లో ఇదే కార్యం ప్రభు జరిగించాలి, జరిగిస్తాడు. దానికోసమే 50 రోజులు ప్రార్థన చేసామో ఆ ప్రేయర్ బుక్, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ బుక్ మా కాడ ఉంది కాబట్టి మీరు చూసుకోండి. దానికోసమే, మేం బాగుపడాలని కాదు, నా కోసం కానీ మా బిడ్డల కోసం కానీ రవ్వంత కూడా మేము ప్రార్థన చేసుకోలేదు. అయ్యా ఎంతమంది సభలకు వస్తున్నారో 10,000 పాంప్లెట్ ఇంటికి తిరిగి పంచామండి. దైవజనుడు సత్యనపల్లి నుంచి మా కాడికి వచ్చాడు. మా కష్టం చూసి ఏడ్చుకుంటూ వచ్చి మాతో 1 రాత్రి 2 పగళ్ళు మాతో ఉండి తిరిగి నాలా కష్టపడి పనిచేసి మా పరిచయం చూసి ఆయన జేబులో ఉన్న డబ్బులంతా తీసి ఇది సావుకోవడం అని చెప్పేసి నేను చేసి వెళ్ళిపోయాడండి. సత్తినపల్లి అన్న మాకేం కానుకలు వద్దన్నా అన్న, మనం ఈ కూడా పంపివనుకో, అది వేరే విషయం. మీరు సంతోషపడబాకండి. కానుకలు వద్దంటే అంత సంతోషం మీకు యేసు రక్తమే చేయం, అసలు వదలం. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు వద్దంటే వెలిగిపోతుంది. సావుకులకి ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం. బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఎవరోడు? గాడిదలు కోసుకునేవాడు. చెప్పండి, చెప్పాలి ఎవరు? గాడిదలు కోసుకునేవాడు. 5 పైసలు లేదు. పనివాడి కాడన్నా డబ్బులు ఉన్నాయి కానీ వాడికాడ మాత్రం డబ్బులు లేవు. ఒక పాషగా దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అని. పోయేళ్ళకి నా కాడ ఏం లేవురా, ప్రార్థన చేసుకుని కానికి వెళ్ళక అన్నాడు. ఆ పక్కన పన్నాడు అంటాడు, నా కాడ ఒక పావల 100 పావలు ఎత్తని చెప్పేసి అని పావలు ఇచ్చి ప్రార్థన చేసుకుంటే, చెప్పండి, పావలు ఇచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమైందన్నా? ఏందమ్మా? పావలు ఇచ్చి ప్రార్థన చేసుకుంటే రాజుగా మార్చేశాడు. లక్షల మందికి రాజుగా మార్చేశాడు. ప్రైజ్ లో 40 సంవత్సరాలు తిరుగులేని రాజుగా మార్చబడిపోయాడు. మనకి కానుక ఇవ్వాలంటే ప్రాణం పోయింది. యేసునామలో కానుక కోసం పనిచేసేవాడిని కాదు. మా వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే కొంత సపోర్ట్ చేశారు. వేలు నలిగిపోయి పగలనక రాత్రనక కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని తీసుకొచ్చి సభలకు ఖర్చు పెట్టారండి. దాన్ని బట్టి పగు మహిమ కలుగును గాక, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను దాని గురించి చెప్పట్లేదు. అంత కష్టపడారు కాబట్టి మనం ఈరోజు ప్రభు వాక్యం వినగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళు చేసిన త్యాగం, మేము చేస్తున్న త్యాగం అంత ఎందుకు తెలుసా? ఎక్కువ ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. సరైన మాను మనసు లేదా? సరైన బాప్తిస్వం లేదా? సరైన రక్షణ లేదా? నువ్వు ఏ సంఘానికని వెళ్ళు, నాకు అనవసరం. నాకు సంఘాలకు అది కావాల్సింది, నీ జీవితం కావాలి. నీ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండు, అది నాకు అనవసరం. నువ్వు రోషం కలిగి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. మోకరిస్తే కళ్ళు తెరవకుండా గంట సేపు ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రావాలి. ఉదయకాలం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలి. పరిశుద్ధంగా మీ బిడ్డలు బతకాలి. పరిచర్లో ప్రాణార్పణకు పోయిపడాలి. మనం ఏం చేస్తాం? పాటిస్తే ప్రార్థనకు పోతాం, లేకపోతే ఆ చర్చికి పోం, ఇంకో చర్చికి వెళ్తాం. నువ్వు ఏ చర్చిలో ఉన్నావో ఆ చర్చిలో నమ్మకంగా ఉండు. ఇలాంటి పరిశుద్ధులు మన మధ్యలోకి వచ్చినప్పుడు, సభలు ఏర్పాటు చేసినప్పుడు వచ్చి మంచిగా వాక్యం విని ఆరాధన చేసుకొని పాటలు పాడుకొని ప్రభువును మహింపడదాం. అలాంటి వాళ్ళని వాడుకుందాం. దేవుడు మీ అందరికీ అలాంటి కృప దయచేయను గాక. ఏ మంచి పని చేస్తే పరలోక రాజ్యంలో ఉంటామండి?
మారు మనసు పొందితే నిత్యరాజ్యంలో ఉంటాం. లోకాసువార్త చదవద్దు, 18 అంటాడు, నిత్యరాజ్యమునకు వారసుగా అవడానికి ఏం చేయాలంటాడు. ఇక్కడేమో నిత్యరాజ్యానికి పోవాలంటే ఏం చేయాలంటాడు, అక్కడేమో నిత్యరాజ్యమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలని మాట్లాడతాడు. 18 పరలోకానికి వారసులుగా మార్చబడింది దేశా మారు మనసు. వేసిన పడదామా? దైవజనులు చెప్పారు, 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే మారు మనసు పొందండి. అయ్యా మీ చేత మారు మనసు పొందితే మేము మీ కాడికే రావాలిగా. ఎవరు చెప్పారండి? నా కొడుకు 14 సంవత్సరాలు దాటిపోయిన బాప్తిసం ఇచ్చాం. గత సంవత్సరం నుంచి నా కాళ్ళు లేడు, హాస్టల్లో ఉంటున్నాడు. రూబెమ్మ గారి కొడుకు మనవడికి బెంచ్మెన్కి బాప్తిసం ఇచ్చాం. నా కాళ్ళు లేడు, హాస్టల్లో ఉంటున్నాడు. వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు. ఎవరు కథలు దయచేసి అటు ఇటు. చాలా ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం. దైవజనులు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేశారు, ఆశీర్వాదపు జల్లులు విడుదల చేయమని, ఆశీర్వాదపు దీవులు విడుదల చేయమని చెప్పన్నాడు. ఈరోజు నిశ్చయంగా నీ కుటుంబంలో ఒక మార్పు నీ ఆత్మలో నుంచి ప్రభు జరిగించబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి మాట్లాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఓ రబా మా షబాతి తఖారాల రబాష నీతో రబాల రబావాష. పౌలు అక్కడే ఆసియా ఖండంలో దేవుని నామాన్ని మారుమోగించేసేసాడండి. పేతురు పడవను లోతుకు నడిపాడు, లోతుకు తీసుకెళ్ళాడు. 2 దోణులు నిండిపోయి ఆహారం, ఆశీర్వాదము. 2 దోణులు నిండిపోయి ఆశీర్వాదము. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందితేనే పరలోకానికి వారసుడివి. మారు మనసు పొందితేనే పరలోకానికి వారసురాలివి. మారు మనసు లేకుండా నువ్వేది చేసిన ప్రయోజనం లేదు. ప్రార్థన లేకుండా ఏది చేసిన ప్రయోజనం లేదు. కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. అయ్యా అయ్యా, ఎవరిని పెట్టారా అటు ఇటు దయచేసి ఎవరు తిరగొద్దు. ఒక్క నిమిషం, సంశిష్ట వాళ్ళైనా సరే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రాంతాలకు దీవెనకరంగా మార్చబోతున్నాను నిన్ను. నీ వ్యాపారంలో, నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో ప్రతి సమస్య నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. అయ్యా యేసయ్యా, మంచి పని చేయడం కోసమే నేను ప్రభు ఎన్నుకున్నాడు. కళ్ళు మూసుకొని చెప్పండి, నేను ఖాళీగా ఉన్నాను ప్రభువా, నా పరిస్థితి ఏందయ్యా. ఒక్క వ్యక్తే నాకు మారు మనసు ఇవ్వ ప్రభువా. కుమారుడా, కుమార్తె, తల్లి, చెల్లి, అన్న, తల్లి, నాకు మారు మనసు ఇవ్వ ప్రభువా. మారు మనసులో నా ఆశీర్వాదం నువ్వు అనుభవించవమ్మా. మారు మనసులో నా ఆశీర్వాదం, మారు మనసులో నా ఆశీర్వాదం. ఒక్క చిన్న ప్రార్థన నేను మార్చబోతుంది, నేను మార్చబోతుంది. ఒక చిన్న ప్రార్థన నా కుటుంబానికి మారు మనసుని, నా భర్తకు మారు మనసుని. అయ్యా, సరైన రక్షణ లేకుండా బాప్తిసం పొందిన కానీ తిరిగి వెనకబడిపోయినయ్యా. మారు మనసు పొందిన కానీ తిరిగి వెనకబడిపోయినయ్యా. రక్షణలో కొనసాగించలేకపోతున్నాను, అపవిత్రతని విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్న తప్పు
పెద్ద పాపానికి దారితీస్తుందా? రక్షణ యొక్క ఆశీర్వాదం అనిపించలేకపోతున్నావా? క్రైస్తవునికి ఇచ్చిన కృప ఏందో తెలుసా? భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ మాట ఆలకిస్తానని ప్రభు చెప్పాడు. థ్యాంక్ యూ లార్డ్. మారు మనసు పొందుట కొరకు సిద్ధపడదాం. రక్షణ పొందుట కొరకు చేతులెత్తుదాం. కన్నీళ్లు విడుస్తూ ప్రభు పాదాలు పట్టుకుందాం. మారు మనసు కావాలి. ఈ దినము చూచిన వారు రేపు చూడలేని పరిస్థితులు, భయంకరమైన యాక్సిడెంట్లు. దేవుడు ఎంత కాపాడుతా ఉన్నాడు. దేవుడు ఎంత సురక్షితంగా నీ జీవితాన్ని మార్చాడు. తమ్ముడా, ఇదే అనుకూలమైన సమయం. హృదయాన్ని తెరువు. చిన్న తీర్మానంలోకి వద్దామా? స్థిరమైన మారు మనసు. లోతుకురా, లోతుకురా, లోతుకురా. ఎందుకు అక్కడే ఉన్నావు? ఆ స్థితిలోనే ఉన్నావు. ఎందుకు పాపంలోనే ఉన్నావు? రా రా, లోతుకురా. జీవితాలు సమర్పిస్తున్నారండి, త్యాగం చేస్తున్నారు జీవితాలు. చిన్న తీర్మానం తీసుకుంటావా? ఈరోజు వాక్యం నీవు చిన్న తీర్మానం తీసుకుంటావా? ఈరోజు వాక్యం నీవు చిన్న తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానం తీసుకోగలిగితే చేతులెత్తి నేను తీర్మానం తీసుకున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయమంటే దైవజనులు మేమందరం ఉన్నాం ప్రార్థన చేయడానికి. నీ జీవితంలో ఘనమైన కార్యాల కోసం, భూలోకాల్లో వ్యర్థమైన వాటి మహిమను తగ్గించేవాడివి నీవే. మారు మనసు ద్వారా నీ చేతి చూపించు. ఈరోజు వాక్యం నీతో మాట్లాడినట్లయితే, నాకు మారు మనసు కావాలయ్యా, నాకు మారు మనసు కావాలయ్యా. మారు మనసు పొందిన వాళ్ళు భూలోకానికి పరలోకానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఎవరిని బిడ్డారా, ఈ తరాన్ని మీకు ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరిని బిడ్డారా, మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు. నాకు కనపడిన స్థలంలో ఉన్నా పర్వాలేదు, నాకు మారు మనసు కావాలని నువ్వు చేతులెత్తినట్టయితే, దేవుడు నీతో మాట్లాడాడని చెప్పేసి నమ్మి తీర్మానం తీసుకొని ఒక మారు మనసు కలిగి నేను జీవిస్తాను, గొప్ప కార్యాలు నా ప్రభు నా ద్వారా జరిగిస్తాడు, ప్రాంతాలకి దీవెనకరంగా మార్చబడతాను అని నువ్వు అనుకున్నట్లయితే నీకోసం మేము ప్రార్థన చేస్తాం. సిగ్గుపడొద్దు. గట్టి కళ్ళు మూసుకొని నీ చేయి బిగ్గరగా పైకెత్తు. దైవజనులు ప్రార్థన చేస్తారు. మారు మనసులో స్థిరపరచబడు, మారు మనసు స్థిరపరచబడు. నీ భవిష్యత్తు సాతాను గారికి తెలియదండి. నీ భవిష్యత్తు నిన్ను కన్న వాళ్ళకి తెలియదండి. నీ భవిష్యత్తు నా యేసయ్యకి తెలుసు, నా యేసయ్యకి తెలుసు, నా యేసయ్యకి తెలుసు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ కన్వెన్షన్ కొరకై కార్చబడిన కన్నీటిని మీరు చూశారు. ప్రయాసపడిన అయ్యా బిడ్డలందరినీ మీరు చూశారు. ఎన్ని దినాలు ఉపవాసాలు ఉన్నారో ప్రభువా, మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు. మేఘాలకి నీ చేతిని అడ్డు పెట్టారు. మారు మనసు పొందుడు కొరకు అయ్యా మీరు హృదయాలు తెరుచుట కొరకు, ఘన కార్యాలు చేయుట కొరకు పూనుకున్నారు. ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకునండి, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. లోతుకు నడిపించండి, బహులోతుకు నడిపించండి. ఇక నుంచి మా జీవితం నీ దాసుడు ఎలాగా లోకాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు బ్రతకాలని
బ్రతుకుడు క్రీస్తే అని ఎలాగ ముందుకొచ్చారో ఘన కార్యముల కొరకు అనేక మంది పూనుకోవటానికి మీరు సహాయం చేయండి. యవన బిడ్డల్ని మీరు రేపండి. యవన జీవితాన్ని నీ పాదాల దగ్గర అర్పించడానికి సహాయం చేయండి. దేవా, మా బలమంతటిని నీ పాదాల దగ్గర అయ్యా కృమ్మరించడానికి సహాయం చేయండి. దేవా, కృప చూపించండి. కరిగిపోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని తుప్పు పట్టనివ్వద్దు. కరిగిపోయేవారిగా చేయండి. దేవుని కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. దైవ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. ఇక మా జీవితంలో వ్యర్థత్వం ఉండకూడదు. ప్రయోజనకరమైన పాత్రలుగా మీరు చేయండి నాయన. ఆశీర్వాద కారకులుగా చేయండి నాయన. దేవా, మా విశ్వాస ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టడానికి సహాయం చేయండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఏమైనా చేయగలవు. గొప్ప విశ్వాసంతో గొప్ప అడుగులు వేయటానికి ప్రారంభిస్తా ఉన్నాం. ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ప్రభువా, నేటి నుంచి మా జీవితం అయ్యా బహుదీవెనకరంగా మీరు చేయండి. గొప్ప ఉజ్జీవాన్ని మా జీవితాల్లో మీరు కలగ చేయండి. గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలగ చేయండి. ఆ దినాల్లో జాన్ వెస్లీ జీవితంలో ఎలాగ ఉజ్జీవం కలిగిందో మరలా మా జీవితాల్లో ఉజ్జీవాన్ని కలగ చేయండి. ప్రభువా, ఈ ఉజ్జీవం ఆరిపోకూడదు, ఆగిపోకూడదు. అయ్యా, కొద్దిసేపు నిలబడి ఆ తర్వాత ఆరిపోయేది ఉండకూడదు. నిత్యమైన ప్రణాళిక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. గొప్ప కార్యముల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు మీరు హృదయాలను తెరిచారు. అయ్యా, కన్నీటితో ప్రభువా నీ పాదాలు పట్టుకోవడానికి మీరు సహాయం చేశారు. అయ్యా, మంచి నిర్ణయాలు చేయడానికి మీరు సహాయం చేశారు. గొప్ప తీర్మానాలు తీసుకోవడానికి సహాయం చేశారు. ప్రభువా, 2 చేతులు తెగవేయబడుతూ ఉన్నా నా చేతులు పోతే పోయినాయి. జరుగుతున్న కూటాలకి రమ్మని ఎలాగ బ్రతిమలాడుతా ఉన్నాడు. ప్రభువా, అటువంటి ఉజ్జీవాన్ని మాకు మీరు అనుగ్రహించండి. అయ్యా, అటువంటి ఉజ్జీవాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. మాకు మా ప్రాణాలు ప్రాముఖ్యం కాదు నాయన. నశించిపోతున్న ఆత్మల ప్రాముఖ్యం నాయన. నశించిపోతున్న ఆత్మల ప్రాముఖ్యం నాయన. దేవా, ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. నీ గొప్ప ఉద్దేశాలు నెరవేర్చండి. ఉజ్జీవం కలగాలి, ఉజ్జీవం కలగాలి. రేపండి నాయన, ప్రతి హృదయాన్ని రేపండి నాయన. రేగిన మనసు మాకు దయచేయండి నాయన. లోతుకు నడిపించండి, లోతుకు నడిపించండి నాయన. గొప్ప పని కొరకు పూనుకోవటానికి అయ్యా నడుము బిగించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండగా ప్రభు పాదాలు పట్టుకుందాం. మీ ప్రార్థనలు వినపడాలి. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. సంవత్సరంలో మనకు 4 రోజులే సభలు, 2 రోజులు అయిపోయినాయి. 50 రోజులు ప్రయాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. దేవుని మహిమా మేఘం మీ మధ్యలోకి రాబోతుంది. ప్రభువుని అడుగు. ఎన్ని దినాలు వ్యర్థం చేశానయ్యా నా జీవితంలో. ఎంత సమయం వృధా అయిపోయింది నా జీవితంలో.
ప్రభుని అడుగు. ఒక్క క్షణం కూడా ఇక వృధా కాకూడదు. ఆమేన్. పనికి మాలిన పాత్రగా నేను ఉండకూడదు. ఆమేన్. ప్రార్థన చేయి, ప్రార్థన 2 నిమిషాలు, 2 నిమిషాలు కన్నీరు విడువు. 2 నిమిషాలు. అయ్యా ఎంత ప్రయాస. 2 చేతులు నరికేసిన వారితో చెబుతున్నారు, అవసరమైతే నా కాళ్ళు నరుకో, రేపు మాత్రం ఆ కూడికెళ్ళు. ఏమి త్యాగం అండి, ఏమి త్యాగం, ఏమి త్యాగం. నేనేం చేయగలుగుతున్నాను ప్రభు? మారు మనసు వస్తే నీ ప్రాణం నీకు ప్రీతికరంగా మార్చబడదు కదా. మారు మనసు వస్తేనే కదా ప్రభు మాటలు వినగలుగుతావు. నాకు ఇష్టం లేదు లోతుకి వెళ్ళటం. యేసయ్య నువ్వు చెప్పావు కాబట్టి లోటుకి వెళ్తున్నాను. పూర్వం హింసకుని, దూషకుని, హానికరుణ్ణి. అప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు పౌలు ప్రపంచాన్ని తెలిసిపోయాడు. ఒక మారు మనసు మార్చు ప్రభా. అయ్యా నా ఆయుష్ వ్యర్థంగా అయిపోకూడదు. ఎవరిని బిడ్డలారా, ఎంతకాలం మీరు ఇంకా ప్రయోజకులుగా మార్చబడకుండా ఉంటారు? నీకోసమే నువ్వు బతికేది. చాలంత ఆశీర్వాదం నీకుందా? చాలంత ఆరోగ్యం నీకుందా? నీ కుటుంబం అప్పుల్లో మునిగిపోవట్లేదా? ఒక్క ప్రార్థన, అలసిపోవద్దమ్మా. ముగించబోతున్నాం. ఒక్క 5 నిమిషాలు మై మర్చిపో. నీ గుండెలో ఉన్న బాధ అంతా యేసుకి చెప్పు. ఈ లోకమున కొద్దు, థ్యాంక్ యూ లార్డ్. పరలోకమే నా గురి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వెండి నా కొద్దు, గొప్ప దేవుడు ఆయన. నీ సన్నిధి నా భాగ్యం. యేసయ్యా నీవు నాకుండగా నాకింకేమి కావాలయ్యా. యేసయ్యా నీవు నాకుండగా యేసయ్యా నాకింకేమి కావాలయ్యా. మరపెట్టు 2 నిమిషాలు మరపెట్టమ్మా. ఈ తెరవాలి. నాకొద్దు, పరిస్థితులు మార్చే రాత్రి. పరలోకమే నా గురి. పరలోకపు కార్యములు జరిగించబడే రాత్రి. వెండి నాకొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపోయినాక దేవుడి కార్యాలు చూడబోతున్నావు. నీ సన్నిధి నా భాగ్యం. నీ పరిస్థితులకు విడుదల రాబోతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నాకు లోకం వద్దయ్యా, పరలోకం కావాలి. వెండి నాకు వద్దయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. లక్షల రూపాయలు వదిలిపెట్టి, ఫెసిలిటీస్ అన్నిటిని వదిలిపెట్టి నీ సేవ కొరకు దైవజనుడిని మీరు ఎలాగా నడిపించారు. మా కన్నులు ఎదుటే ప్రత్యక్ష సాక్షిగా నీ సేవకులు ప్రదర్శించబడతా ఉన్నారు. అయ్యా, ఇంకా మేము లోకము అనుకుంటా కొట్టుకుపోతా ఉన్నాం లోకములో. మాకు మారు మనసు దయచేయండి నాయన.
నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి. గొప్ప నిర్ణయం చేయడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ లోకం నాకొద్దని చెప్పు ప్రభువుకి. నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ లోకం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఉద్యోగం కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. హృదయాలు మీరు తెరిచారు. నీ దాసుడిని మరుగుపరుచుకుని ఉద్యోగకరమైన వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు. దేవా, ఈ సేవకులు ఎలాగా గొప్ప తీర్మానంతో నీ కొరకు బ్రతకాలని సమస్తాన్ని విడిచిపెట్టి